కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి ప్రభువుని గొప్ప చేసే భాగ్యం మహాదేవుడు మనకు దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు శనివారం, అనగా 2వ శనివారం. మనకు సాయంత్రం మందిరావరణంలో యవనస్తుల ప్రార్థనా సమావేశం ఉంటుంది. సిద్ధపడండి. యవనులు సిద్ధపడి ప్రభు సన్నిధిని నిలవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 4వ అధ్యాయము. ప్రియులారా, దగ్గరగా 20 వరకున్న వచనాలు ధ్యానం చేయబోచున్నాం. మొదటి వాక్యం, యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనాగా చేరగలిగిన వారందరి సంఖ్యను రాయించుము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించి ఆదరించి కృపతో బలపరచండి. మీ దివ్యమైన కృప మా అందరికీ దయచేయండి. మేలుతో దివ్యమైన వాక్కులతో మమ్మల్ని దర్శించమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? 20 వచనాలు సుదీర్ఘమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోచున్నాము. ఈ 20 వచనాలలో కహాతీయులను గూర్చి రాయబడింది. కహాతీయులకు మూల పురుషుడు. ఈ కహాతు లేవి యొక్క గోత్రమందు అహరోను కుమారులలో నైనా ఒకరు అని మన్నించండి. ఈ లేవీలలో ఉండినటువంటి ముగ్గురులో ఈయన ఒకరు. అనగా లేవి కుమారులలో మొదటివాడు గెర్షోను, రెండో వ్యక్తి కహాతు, 3 మొరారి. 1 గెర్షోను, 2 కహాతు, 3 మొరారి. ఇప్పుడు ఈ కహాతు అనబడిన వానిని గూర్చి మనము ధ్యానము చేయుచు ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ కహాతు లేవి కుమారులలో ఒకరు అని మనము విన్నాం కదా. ఈ కహాతీయులు చేయు పనిని గూర్చి, పరిచర్యను గూర్చి ఈ వచనాల్లో ఉంది.
మనందరికీ తెలుసు ఈ భాగము వివరణలో ప్రత్యక్ష గుడారం అనేది వారికి అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ప్రత్యక్షపు గుడారం ఒక చోట నుండి ఇజ్రాయిల్ మరో చోటుకి వెళ్ళినప్పుడు ఈ గుడారాన్ని తీసి మరొక చోటకి తీసుకువెళ్ళాలి. ఈ గుడారాన్ని తీసుకువెళ్ళవలసినప్పుడు గుడారం యొక్క విధానం మనకు తెలుసు కదా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణములో సామాగ్రి, పరిశుద్ధ స్థలములోనివి, అతి పరిశుద్ధ స్థలములోని ఏ వస్తువులు ఉంటాయి అనేది మనము ఆవరణంలో బలిపీఠం, గంగాళము, అలాగుననే పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, రొట్టెల బల్ల, ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం. ఇవన్నిటినీ ఎవరు మోయాలి అంటే కహాతీయులు. లేవి గర్భాన పుట్టినటువంటి 3 కుమారులలో అతి పరిశుద్ధమైన వాటిని మోసేది ఎవరంటే కహాతీయులు. ఈ కహాతీయులు లేదా కహాతు వంశములో జనించినటువంటి కహాతీయులను ప్రియులారా అతి పరిశుద్ధ స్థలములో ఉండే వాటిని వీళ్ళు మోస్తూ ఉన్నారు. వీరు మోసేటప్పుడు, ఎందుకంటే మనందరూ తెలుసు, మందసము ఉన్న బండిని ముట్టుకోగానే ఉజ్జానబడిన వ్యక్తి ఒక అతను చనిపోతాడు. మరి ఇలాంటి పరిశుద్ధమైన వాటిని మోసేటప్పుడు వీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వీరు ఎలా వాటిని క్యారీ చేయాలనేది, ఎలాగ వాటిని సేకరించి మోసుకుని వెళ్ళాలనేది దేవుడు ఈ 20 వచనాల్లో వారికి వివరంగా తెలియపరిచారు. మొదటి విషయం ఏంటంటే, ఈ గుడారపు పరిచర్య చేయుటకు 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగిన వాళ్ళు ఈ పరిచర్య చేశారు. అంటే యోసేపు ఫరో ఎదుట నిలవబడినప్పుడు 30 ఏండ్ల ఈడగలిగిన వాడు, యేసు ప్రభులు వారు సేవలోకి ప్రవేశించబడినప్పుడు 30 సంవత్సరాలు. బైబిల్ యొక్క ప్యాటర్న్ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో మనము దీన్ని గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, ఇక్కడ వీరు ఉదాహరణకు ఒక నిబంధన మందసాన్ని వీళ్ళు క్యారీ చేయాలి, తీసుకుని వెళ్ళాలి. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళు ముట్టుకోకూడదు. దేవుడు వీరిని ప్రత్యేకపరిచారు కదా, దేవుడు వీరిని మీరు ఏర్పరచుకున్నారు కదా అని వీరు డైరెక్ట్గా దాన్ని టచ్ చేయకూడదు. ఏం చేయాలి అంటే, దేవుని వాక్యలో ప్రతి పరికరం దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, ఒక నీలి బట్టను 17వ వచనం, సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలు, ధూపార్తులు, పాత్రలు, తర్పణ పాత్రలను ఉంచవలెను. ప్రతి పరికరం మీద వారు ఏం చేశారు, నీలి బట్టను పరిచారు. నీలి బట్టను పరిచి ఆ నీలి బట్టను పట్టుకునితో దానితో జాగ్రత్తగా ఏం చేశారంటే, మరొక వస్త్రము మీద సముద్ర వత్సల తోళ్ళు అని పిలువబడినటువంటి వాటి మీద వీటిని జాగ్రత్తగా చేర్చి వీటిని మోతకర్రల చేత తగిలించుకుని దండు ప్రయాణమైనప్పుడు వీరు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నింటినీ కూడా జాగ్రత్తగా వీరు మోసుకుంటూ తీసుకుని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ ప్రత్యేకంగా ఈ వచనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, నీలి రంగు వస్త్రము, నీలము అనగా ఆకాశం. ప్రియులారా, ఆకాశం చాలా విశాలంగా ఉంటుంది. ఆకాశం ఎంత గొప్పది అంటే, ఆ ఆకాశంలోకి మనం ఏదైనా వేసిన అది మళ్ళీ తిరిగి మన మీదే పడుతుంది. నా దేవుని పిల్లరా, ఆకాశం నీలముగా ఉంటుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో నీల, ధూమ్ర, రక్త వర్ణములు, ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మన యేసయ్య హృదయం కూడా అంతే విశాలంగా ఉంటుంది. అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న పరికరాన్ని ముట్టి ఈ మనుషుడు చావకుండా ఉండాలంటే నీలము కలిగిన వస్త్రము దాన్ని నేరుగా వాళ్ళు టచ్ చేయకుండా ఇది అడ్డుగా ఉంది. అలాగే అతి పరిశుద్ధుడైన దేవుని చేరుటకు పాపి అయిన మానవునికి ప్రభు అయినటువంటి యేసు ఆయన మధ్యవర్తిగా నున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక నీలి వస్త్రము వారు వాటిని ముట్టి చావకుండునట్లుగా ఎలాగునైతే వారికి మరణము సమీపించకుండా అడ్డుగా ఉన్నదో, పిల్లరా, మరి యేసయ్య ద్వారా, నీతి సూర్యుడైన యేసయ్య ద్వారా మనము తండ్రి అయిన దేవదేవుని నేరుగా చేరుకోవడానికి
మన పితరులు అనేక విధాలుగా భయంకరుడైన దేవా యుద్ధశూరుడా అంటూ వారు ప్రభువును స్తుతిస్తే, మనమైతే నేరుగా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించారు. ఆనాటి కాలమున నీలి వస్త్రము వారికి ఎంత అయితే అవకాశంగా కలిగిందో, ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసు మనకు అంతటి గొప్ప ఉపకారి అయి ఏ కీడు రాకుండగా మనలను కాపాడుటకు గాను, మనలను సంరక్షించుటకు గాను ఆయన ప్రధానమైన వ్యక్తిగా నున్నారు. దేవునికి స్తోత్రం. ఆనాడు నీలి వస్త్రము ఉండుట వలన వారు పరిశుద్ధమైన వాటిని చేరుకోగలిగారు కదూ. అలాగుననే మరి ఇప్పుడు నీలి వస్త్రమును వారు బట్టి వస్తువులను తాకినట్లుగా ఆ అంత విశాల హృదయము కలిగినటువంటి యేసు ద్వారా మనము తండ్రి అయిన దేవుని యొద్దకు నేరుగా చేరుచున్నాము. దేవునికి స్తోత్రం. కనుక ఈ కృపను కలిగిన మనము, ఈ దయను కలిగిన మనము కృపాసనము యొద్దకు నేరుగా చేరుకుందుము గాక. తండ్రి మీకు స్తోత్రాలు. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేతయు నింపి నడిపించండి. మీ ఆదరణ ఆశీర్వాదమును అనుగ్రహించండి. కృపలో మమ్ములను జ్ఞాపకం చేసుకొనండి అయ్యా. ఈ వాక్యము చేత మమ్ములను దర్శించండి. దీవెన ఆశీర్వాదము అనుగ్రహించండి. మీ కృపాక్షేమాలు మాకు దయచేయండి. మేలుతో నింపండి ప్రభువా. ఈ వాక్యం విన్న వారిని దర్శించండి. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుటకు గాను ఎందరైతే భారము వహించి ఈ వర్తమానమును మరొకరికి పంపుచున్నారు, వారి ప్రయాసకు తగిన ఫలాన్ని, కృపను దయచేయండి. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానన్నారు. మీ పనిలో ఎందరైతే పాలిభాగస్తులు నగుటకు ఇష్టపడుచున్నారో వారందరికీ మీ కరుణా కటాక్షములు దయచేయండి. తండ్రి, విశాల హృదయం కలిగిన మీ వంటి హృదయము మేమందరం కలిగి ఉండునట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.